సీఎం జగన్ పై రాయి దాడి ఘటనలో లోతైన విచారణ జరిపించేలా ఆదేశం ఇవ్వాలంటూ జనసేన నేతలు సీఈఓకు ఫిర్యాదు చేశారు. కేసు విచారణ చేస్తున్న విజయవాడ సిపి, డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీలపైనే ఆరోపణలు తలెత్తుతున్నాయని, దర్యాప్తు నిష్పక్షపాతంగా జరుగుతుందన్న విశ్వాసం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాయిదాడి కేసును లోతుగా దర్యాప్తు చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఇటీవల ప్రధాని పాల్గొన్న సభలోనూ భద్రతా వైఫల్యం తలెత్తిన ఘటనలోనూ సరైన విచారణ జరగలేదని జనసేన నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కానీ, లేదా ఇంటెలిజెన్స్ చీఫ్ కానీ, పవర్ సప్లై ఎండీ కానీ, కృష్ణా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశారు. ఆ రిపోర్ట్ ఎందుకు బయట పెట్టట్లేదు? ఏమిటి ఆ రాయి సంగతి? రాయి కథ ఏంటి అంటే, 5 ఏళ్ల క్రితం జరిగినటువంటి కోడికత్తి శ్రీనివాస్ కథలాగా జైల్లో పంపించి సానుభూతి పొంది ప్రజల చేత ఓట్లు వేయించుకోవాలని అనుకుంటున్నారా? దానికి ఎలక్షన్ కమిషన్ పద్ధతులు కానీ, నిబంధనలు కానీ విరుద్ధం కనుక మీరు ఇమ్మీడియట్గా చర్యలు తీసుకొని ఒక కమిటీతో దర్యాప్తు చేయించమని చెప్పాం. ఇమీడియట్గా డీజీపీ గారిని ట్రాన్స్ఫర్ చేయాలి, ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా ట్రాన్స్ఫర్ కావాలి. ఇంకా ఎలక్షన్ నియమించడానికి అక్కడ ఉన్నటువంటి కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎవరో అన్యం పుణ్యం తెలియని వాళ్ళని తీసుకొచ్చి చూపిస్తానంటే ఎవిడెన్స్గా రాయిసిరని ఎవరు నమ్మడానికి లేరు, ప్రజలు నమ్మరు. దీని మీద పూర్తి స్థాయి విచారణ జరగాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.